फोन फोन स्टेट में निकाल रहे जरूर ఎన్ని ఎకరాల గైడ్ వస్తుంది నష్టం ఇట్లా పట్టికిందంటది ముందు చూడు చెప్పు లేకపోతే వనకాలం. నమస్తే అమ్మ. ఇప్పుడు ఈ పోల్కంపల్లిలో నిన్న మన వర్షాలకి వాగుపోతున్నటువంటి చేనులన్నీ బాగా ఖరాబ్ అయినాయి. గత 3 రోజుల నుంచి కూడా సైక్లోన్ తరఫున మరి పరిగి నియోజకవర్గంలో గడిచినటువంటి 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడం జరిగింది. మరి ఇంకా ఈ వాతావరణం ఇంకా 3 రోజులు అంటే ఇవాళ రేపు ఎల్లుండి కూడా వర్షాలు పడే సూచనలు వాతావరణ శాఖ కానీ ప్రభుత్వం కూడా హెచ్చరిస్తుంది. కాబట్టి మరి నిన్న మొన్న జరిగినటువంటి వానకు ఈ పోల్కంపల్లి గ్రామంలో దాదాపు ఒక 100 నుంచి 120 ఎకరాల పంట నష్టం. ఏంటంటే ఈ వాగుపోంటున్నటువంటి ఇటు సైడ్ అటు సైడ్ ఉన్న పొలాలన్నీ కూడా పత్తి చేనులు కానీ వరి చేనులు కానీ మక్కలు కానీ ఇవన్నీ కూడా పంట నష్టం బాగా జరిగింది. కాబట్టి ప్రభుత్వ అధికారులు మరి ఇప్పటివరకు కూడా ఇక్కడ రాలేదు. మరి అధికారులు వెంటనే ఈ పంటలను చూసి ప్రభుత్వం కూడా మరి వానల కోసం ఎక్కడ నష్టపోతే కూడా పరిహారం ఇస్తామని మనం పేపర్లలో టీవీలో చూస్తున్నాం. కాబట్టి ఎంబడే ప్రభుత్వం కూడా స్పందించి మన జిల్లా వ్యవసాయ అధికారులు ఇక్కడ సందర్శించి ఇక్కడ జరిగినటువంటి పంట నష్టాన్ని ఎంబడే దాన్ని ఎస్టిమేట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి రైతులకు, ఎందుకంటే ఇప్పుడు పెట్టుబడి సీజన్ కాబట్టి వాళ్ళందరూ కూడా దాదాపు ఎకరకు ఎంత తక్కువ కాకుండా 30-40 వేల రూపాయలు పెట్టుబడి పెట్టిండ్రు. ఇప్పటికే విత్తనాలు వేయడం, చెట్లు పెరగడం, 2 సార్లు మందులు కొట్టడం, అడుగు మందు వేయడం, కలుపులు తీయడం అన్నీ కూడా ఒక వంత అయిపోయింది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం దయచేసి ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 100 ఎకరాలు ఎవరైతే నష్టం జరిగిందో వారిని ఎంబడే అక్కడ సందర్శించి వారికి నష్టపరిహారం ఇచ్చే విధంగా ప్రభుత్వ అధికారులు, వ్యవసాయ అధికారులు కానీ జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్ళి తప్పకుండా వీరికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.